హాయ్ అందరికీ, వెల్కమ్ టు సఖీ ఫ్రెండ్లీ. ఈరోజు సమదా బర్త్డేని తిరుమలకి వచ్చాము. వైకుంఠ ఏకాదశి జరుగుతుంది తిరుమలలో, దానికోసం చూద్దామనేసి డెకరేషన్ ఎలా ఉంది ఏమనేసి వచ్చాము. చాలా బాగా అద్భుతంగా డెకరేట్ చేశారు. ఎంట్రన్స్ దగ్గర చాలా బాగా డెకరేట్ చేశారు. అంత ఫ్లవర్స్, అంత బంతి పువ్వులతోనే చాలా బాగుంది. కానీ ట్రాఫిక్ కూడా ఉంది ఫుల్గా. ఏకాదశి కదా, ఫుల్ రష్ ఉన్నట్టుంది. కొండపైన అంతా కూడా అంటే ఆగిపోయామన్నమాట ఇక్కడే రష్ వల్ల వచ్చి. ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నాము. తిరుమలలో టోల్ గేట్ ఉంది, దాన్ని దాటంగానే మనకు లెఫ్ట్ సైడ్లో పార్క్ వస్తుంది. ఆ పార్క్లోకి వెళ్ళాలనేసి డిసైడ్ అయ్యాము. ఇప్పుడు వెళ్తూ ఉన్నాము పార్క్లోకి. వచ్చేసాము పార్క్లోకి. కానీ చాలా బాగుంది, ఎంత మంచిగా డెకరేట్ చేశారు. లైట్స్తోనే చాలా బాగా చేశారు. అర్జునుడు కృష్ణుడు కూర్చొని రథసారథిగా కృష్ణుడు కూర్చోన్నాడు, అర్జునుడు వింటున్నాడు అనమాట. కృష్ణుడు చెప్తూ ఉంటే అదంతా బాగా పెట్టారు. అసలు గుర్రాలు కానీ అన్ని లైటింగ్స్ మూవ్ అవుతున్నట్టే పెట్టారు. చాలా బాగుంది. అందుకే అక్కడే కొద్దిసేపు ఉండి ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము నేను, ప్రకాష్, కిషోరు. ఈ పార్క్ నిజంగా మేము మామూలుగా ఎప్పుడు వస్తుంటాం కానీ ఇక్కడికి ఆగి వెళ్ళము. మామూలుగా డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోయే వాళ్ళము. ఇంక ఈరోజు దర్శనం లేదు కదా, ఓన్లీ ఈ డెకరేషన్ అలాంటివి చూడాలని వచ్చాం కాబట్టి ఆగి హ్యాపీగా ప్రశాంతంగా చూసుకొని వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఆగిపోయాం కదా. చాలా బాగుంది అంతా లైటింగ్స్. మేము వెళ్ళిన తర్వాత లైటింగ్స్ అంతా ఆన్ చేశారు. జస్ట్ అప్పుడే కొంచెం ఈవినింగ్ అయిపోయింది, కొంచెం మంచు కూడా పడుతుంది, చల్లగా ఉంది బాగా. పార్క్ దగ్గర నుంచి ఈ గుడికి వెళ్దామనేసి బయలుదేరేసాము. గుడి దగ్గర ఎంటర్ అవ్వగానే మాకు ఏనుగులు దర్శనం ఇచ్చాయి. ఇంకా మేము అక్కడ బొరుగులు కనిపించాయి, మాకు బొరుగులు తీసుకొని తింటూ ఉన్నాము. నేను, ప్రకాష్ తిన్నాము. సమత ఏమో అక్కడ మమ్మల్ని వీడియో తీస్తూ ఉంది. మేము వద్దన్నా కానీ వినట్లేదు, వీడియో తీసింది మమ్మల్ని. అసలు కిషోర్ చెప్పేది అసలు వినను అనమాట. నేను ఇలా తీసి వాళ్ళు నేర్పిస్తూ ఉంటే హ్యాపీగా ఉంటుంది. అలా వాళ్ళు చెప్తానే వినేస్తే ఎలా ఉంటుంది, అస్సలు బాగుంటుంది. చూడండి, దొంగోళ్ళలాగా చూస్తున్నాడు వాడు మా తమ్ముడు గాడు, దొంగోడు వాడు. మళ్ళీ ఇంకో ఏనుగు వచ్చింది, ఆయన కూడా దర్శనం ఇచ్చాడు. ఇంకా స్టార్ట్ అయ్యాము. అక్కడ ఉండీలో వేస్తారు కదా, కాళ్ళు, పాదాలు, చేతులు అలాంటివి అవి కనిపించాయి. తర్వాత మామిడికాయలు కూడా కోసి పెట్టినారు, కానీ మేమేం తీసుకోలేదు అనుకోండి. ఇంకా గుడి దగ్గర ఫుల్గా బాగా డెకరేట్ చేశారంట. అందుకే మెయిన్ వచ్చింది ఇక్కడ చూడాలని చెప్పి, అందుకే ఇక్కడికి వచ్చాము. వెళ్తున్నాము. చాలా క్రౌడ్ ఉంది, జనాలు. దర్శనంతో కూడా చాలా మంది ఉన్నారు. కానీ నేను ఇక్కడ గుడి దగ్గర తక్కువ ఉంటారు కదా, నైట్ అయిపోయింది కదా అనుకుంటే చాలా మంది ఉన్నారు. అసలు చూడండి, నడుచుకుంటూ వెళ్తుంటే కూడా డెకరేషన్ కూడా కనిపించకుండా అయిపోయింది, అంత జనాలు ఉన్నారు. కానీ బాగుంది డెకరేషన్. దూరం నుంచి కూడా ఇంకా దగ్గరికి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తుంది అనుకుంటాను. చూడండి, అసలు తిరుమల అంటే ఒక ఎమోషన్ అని అందరూ అంటారు, కానీ అది మాత్రం నిజమే అండి. అసలు మనం ఎంటర్ అవుతానే ఎంత బాగుంటుందో, తిరుమల వైబ్స్ వచ్చేస్తుంది, మనకు ఒక పీస్ఫుల్ వచ్చేస్తుంది మైండ్లో కూడా. కోనేరు దగ్గరికి వెళ్ళాలనుకున్నాం కానీ ఎవరిని వదలలేదు, వైకుంఠ ఏకాదశి కదా. కానీ ఎంత బాగుందో, కోనేరు చుట్టూ లైటింగ్తోనే అలంకరించారు. వాటర్ కూడా చాలా బాగుంది క్లియర్గా. నాకు తెలిసి వాటర్ అంతా కూడా కూల్గా ఉంటుంది అనుకుంటాను, ఎందుకంటే క్లైమేట్ కూడా చల్లగా ఉంది కదా కాబట్టి. అయినా అలా అక్కడికి వదలలేదులేండి, మనం అక్కడ వెళ్ళి కూడా ఏమీ చేయలేము. వెళ్ళినా అక్కడ ఫుల్ కోల్డ్ ఉంటుంది వాటర్, అందుకని చెప్పి అక్కడ నుంచి వెళ్తున్నాం అనమాట గుడి దగ్గరికి. గుడి దగ్గర ఇంకా ఫ్లవర్స్ అంతా డెకరేట్ బాగా చేశారంట, చాలామంది చెప్పారు. అందుకే అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉన్నారంట జనాలు కూడా, అందుకే వెళ్తున్నాం నడుచుకుంటా. లైట్స్ అంతా కూడా బాగా పెట్టారంట. ఇక్కడ ఆదిశేషుడి పైన వెంకటేశ్వర స్వామి వారిని, లక్ష్మీదేవి వారిని, పద్మావతి అమ్మవారిని ఆ లైట్ సెట్టింగ్తో బాగా డెకరేట్ చేశారు. చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నారు వాళ్ళు. మీరు ఒకసారి చూడండి, ఇది చాలా 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 బాగుంది. తిరుమలలో ఆయన అవతారాలన్నింటినీ లైటింగ్స్తో బాగా సెట్ చేశారు. ఇక్కడ విష్ణుమూర్తి అవతారం చాలా బాగుంది కదా లైటింగ్స్తో. తర్వాత ఇంక గుడి దగ్గరకు వచ్చేసాము. లైటింగ్స్ చూడండి, నిజంగానే అందరూ చెప్తుంటే నేను ఓకేలే, మేము మామూలుగా వెళ్తుంటాం కదా బాగానే ఉంటుందిలే అనుకున్నాం, కానీ చాలా బ్రైట్గా ఉన్నాయి. అసలు మంచి పడుతుంది నైట్, కానీ ఆ లైటింగ్స్కి ఇంకా ఎక్కువ తెలుస్తుంది. చూడండి, అసలు అక్కడ మనుషుల్లో నేను కనిపించట్లేదండి, క్రౌడ్ ఎక్కువగా ఉందని చెప్పారు కదా. అసలు వీడియోస్ తీసుకోవడానికి కూడా లేదు. వాళ్ళు వీడియోస్ తీసుకుంటే వాళ్ళ మధ్యలో దూరం వచ్చేస్తున్నారు. నేను అంత జనాలు ఉన్నారు, కానీ చాలా మంది దీనికోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటాను, వైకుంఠ ఏకాదశి కోసము. ఈరోజు పౌర్ణమి, విష్ణుమూర్తి పైన ఎంత బాగా కనిపిస్తున్నాడు కదండి చంద్రుడు. తర్వాత గుడికి ముందరనే పెట్టారనమాట, సెట్ వేశారు గుడిని, చాలా బాగుంది. అంత ఫ్లవర్స్తోనే అండి, లైటింగ్స్ కూడా లేదు, చాలా తక్కువ పెట్టారు. ఫోకస్ మాత్రమే లైటింగ్స్ పెట్టారు, మిగతా అంతా ఫ్లవర్సే. ఎంత బాగా డెకరేట్ చేశారో. లోపలంతా కూడా చాలా బాగుందంట. క్యూ లైన్లో వెళ్ళాలంటే, లోపలికి వెళ్ళాలంటే టైం పడుతుంది అన్నారు. అయినా వెళ్ళాలి అని చెప్పి వెళ్దాంలే అని చెప్పి
చెప్పి వెయిట్ చేస్తున్నాము. ఫుల్ ఉన్నారు క్రౌడ్ మాత్రము. ఇంకా క్యూ లైన్లో కూడా చాలాసేపు పట్టేలా ఉంది. ఆ డెకరేషన్ చూసేదానికి వెళ్ళాలి. ఇంకా దేవుడి ముందు చూసుకున్నాము, ఇంకా బయలుదేరేసి అనమాట. ఇక్కడికి వచ్చాము, డెకరేట్ చేశారు కదా దాన్ని చూద్దామని చెప్పి. చూడండి అంతా ఫ్లవర్సే, అసలు ఫ్లవర్స్, ఫ్రూట్స్ వీటితోనే డెకరేట్ చేశారండి. ఇవన్నిటిని ఎక్కడ పట్టుకొచ్చారో ఏంటో అర్థం కాలేదు, కానీ కొన్ని టన్నులు తీసుకొచ్చి పెట్టినట్టున్నారు డెకరేషన్ కోసమే. తిరుమల అంతా పూలు పండ్లతోనే నిండిపోయినట్టుందండి. చూడండి అమ్మవారు అయ్యవారు ఎంత బాగా ప్రశాంతంగా పువ్వుల్లో కూర్చొని అందరినీ చూస్తూ ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. నా బర్త్డే రోజు ఇలా రావడం, ఇలా ఇన్ని చూడడం, ఇలా ఫ్లవర్స్ అంతా ఎంజాయ్ చేయడం నిజంగానే ఆయన ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను మా పైన. మీకు కూడా ఉంటుంది, దండం పెట్టుకోండి మీరు కూడా. ఇంకా చూసుకుంటూ బయట వచ్చేసాము. అక్కడ నుంచి రావాలనిపించలేదు నిజంగా. ఇంకా తప్పక వచ్చాము, వెళ్ళండి అంటున్నారు వాళ్ళు. ఇంకా అక్కడే ఉంటే వాళ్ళు ఒప్పుకోరు కదా, అందుకని చెప్పి బయట వచ్చేసాము. చాలా బాగుంది. తిరుమల నుంచి రావాలనిపించలేదండి నిజంగా. నా క్లైమేట్కి, ఆ లైటింగ్స్కి, ఆ ఫ్లవర్స్ని చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపించింది నాకు, కిషోర్కి, ప్రకాష్కి. కానీ ఇంకా మళ్ళీ చాలా ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పి స్టార్ట్ అయిపోదాంలే అని చెప్పి రిటర్న్ అయిపోయాము. మాడ వీధిలో నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. వీడున్నారు చూడండి, వీడు మా తమ్ముడు గారు అని చెప్పాను కదా, అస్సలు ఒక మాట విన్నాడు. వాళ్ళిద్దరూ ఒకటే అండి, వాళ్ళ మామ వాళ్ళ ప్రకాష్ ఇద్దరు ఒకటే. ఇప్పుడు ఇద్దరు కలిసి నన్ను ఏడిపిస్తా అంటారు. హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ప్రశాంతంగా ఉంది తిరుమలలో. అందుకే ముగ్గురు ప్రశాంతంగా నడుచుకుంటూ వస్తున్నాము. చాలా బాగా జరిగింది వచ్చిన దానికి. కానీ కొంచెం లేట్గా వచ్చాము, కొంచెం త్వరగా వచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. కానీ అందరికీ పనులు ఉన్నాయి, అవి చూసుకొని స్టార్ట్ అయ్యేపాటికే లేట్ అయిపోయింది. ఇంకా తిరిగి అలసిపోయాము. ఇంకా వెంగమాంబకి వెళ్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. అక్కడైతే అన్నప్రసాదాలు పెడతారు కదా, చాలా టేస్టీగా ఉంటాయండి. అందుకని చెప్పి అక్కడికే వెళ్తున్నాము. నా బర్త్డే రోజు ఇక్కడికి వచ్చి తింటున్నానంటే నిజంగానే చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఇంకా తినేసి స్టార్ట్ అవ్వాలి కదా, అందుకని త్వరగానే తిన్నాము. ఇంకా బయలుదేరేస్తాం తినిన తర్వాత కిందకి తిరుపతికి. తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని అక్కడ పౌర్ణమి దీపం వెలిగించేసి అక్కడ కొద్దిసేపు కూర్చొని ఇంకా తిరుపతికి బయలుదేరేసాము. ఓకే, బాయ్.